సూర్యాపేట కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా నవంబర్ 28న సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేలాది మంది కల్లుగీత కార్మికులతో గీతన్నల రణబేరి బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు గీత కార్మికులందరూ వేలాదిగా తరలి రావాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎలుగురి గోవిందు, మడ్డి అంజిబాబు పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, విలేకరుల సమావేశంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు ఉయ్యాల నాగేష్, బతుల జనార్దన్, గుణగంటి కృష్ణ, జరిపోతుల కృష్ణ, నోముల వెంకన్న, పులుసు సత్యం పాల్గొన్నారు. జరుగుతున్నది ఈ 28 భార్యతన కొత్త బస్టాండ్ నుండి మా ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు కూడా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామం నుండి కానీ, ప్రతి మండలాలు కానీ, జిల్లాల నుండి కానీ, రాష్ట్రాల నుండి కూడా, అన్ని కేంద్రాల నుండి కూడా ఎక్కువ భార్యతన గీత కార్మికులు మోగుముష్టాలతోటి ఇంటికో మనిషి ఊరికో బండి లెక్క అత్యధికంగా తరలి రావాలని కోరుచున్నాము. ఎందుకంటే గీత కార్మికుల సమస్యలు చాలా తీవ్రమైన ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకోవాల్సి మన ఎక్స్రేస్ కానీ పెండింగ్ ఉన్నవన్నీ కూడా దృష్టి పెట్టుకొని మనం అందరం కూడా భార్యతన సభ సక్సెస్ చేయాలని కోరుచున్నాము. దీనికి రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి రమణ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెనపల్లి వెంకటేశ్వర గారు, మరి రాష్ట్ర ప్రతినిధులు కూడా కొంతమంది హాజరవుతారు కాబట్టి ఈ బహిరంగ సభని అన్ని జిల్లాల నుంచి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. గీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు సూర్యాపేట పట్టణంలో బ్రహ్మాండంగా జరగబోతున్నాయి. ఈ నెల నవంబర్ 28 నాడు భారీ ప్రదర్శన ఉన్నది. 25,000 మందితోటి కొత్త బస్టాండ్ నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు భారీ ప్రదర్శన ఉన్నది. దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. రాష్ట్ర 4 మూలల నుంచి సుమారుగా 25,000 మంది 30,000 మంది గీత కార్మికులు పాల్గొంటున్నారు. కాబట్టి పార్టీలకు అతీతంగా ఈ జయప్రదం చేయడం కోసం ప్రతి ఒక్క గీత కార్మికుడు కదిలి ఈ మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి రాష్ట్రం నుంచి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ గారు హాజరవుతున్నారు. మన రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర గారు హాజరవుతున్నారు. ఈ విధంగా ఇక్కడ సూర్యాపేటలో ధర్మమిశ్ర గారు పుట్టిన గడ్డ, మరియు బొమ్మల వెంకయ్య గారు, మరియు కెక్కెరేని సైదుల్ గారు, బూర మన్సూర్ గారు ఈ ప్రాంత గీత కార్మికుల కోసం నిరంతరం పోరాడిన వాళ్ళు. మహానుభావుడుగా ధర్మమిశ్ర గారు పుట్టిన గడ్డలో జరుగుతుంది కాబట్టి ఇది బ్రహ్మాండంగా జయప్రదం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 29వ తారీఖు నాడు రాష్ట్రం నుంచి వచ్చే 4 మూలల నుంచి వచ్చే సుమారుగా 1,000 మంది ప్రతినిధులతోటి ఆ అంతర్జాతీయ ఫంక్షనాల్లో ప్రతినిధుల సభ 29, 30వ తారీఖు నాడు జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద, చేసిన పోరాటాల మీద ఈ 1000 మంది చర్చించి భవిష్యత్తులో గీత కార్మికుల కోసం, హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలని చెప్పే ఒక నిర్ణయం ఉంటుంది. నూతన కమిటీ కూడా ఉంటుంది కాబట్టి ఈ అన్నింటినీ కూడా అందరు జయప్రదం చేయాలని, ఈ సభకు అందరూ కూడా సహకరించాలని, అన్ని విధాలా జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.